తర్వాత అదే రోజు రాత్రిలో సాయంత్రం మేము పబ్లిక్కి తరఫు కూడా అపీల్ చేసాము, మాకు సాయం చేయండి, మాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి. మేము 2 లక్షల రివార్డ్ కూడా అనౌన్స్ చేసాము. అండ్ నిన్న కూడా అన్నీ మేము దాని గురించి ప్రస్తుతం చేసాము. కొన్ని రిపోర్టర్స్ నాకు అడిగారు, ఇది ఇక్కడ ఒక దొరికింది ఇక్కడ ఆ ఏరియాలో, గుంటూరు ఏరియాలో, నందిగామ ఏరియాలో, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ టోటలీ ఫాల్స్. మాకు దొరకలేదు ఎప్పుడు కూడా. ఐ హావ్ ఆల్సో స్పోకన్ టు సమ్ ఆఫ్ యూ. ఈరోజు మేము మళ్ళీ నిన్న కూడా సేమ్ చేసాము, ఈరోజు కూడా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈరోజు కూడా మా పార్టీ స్టార్ట్ చేశారు మార్నింగ్ 5:30 నుంచి. మార్నింగ్లో మాకు ఈ కంట్రోల్ నెంబర్, జోనల్ కంట్రోల్ నెంబర్ ఇచ్చాము 2 లక్షలకి. అప్పుడు మాకు ఒక మహిళ కాల్ చేశారు, ఇది కోదాడ్ ఏరియాలో ఇతను లాగా ఒక మనిషి కనపడుతుంది, సిమిలర్ లుకింగ్. ఇమీడియట్లీ వీ హ్యావ్ సెంట్ అ టీమ్ టు కోదాడ్ ఆల్సో, పంపించాము. బట్ అగైన్ దే వర్ సర్చింగ్, ఇప్పుడు కూడా సర్చ్ చేస్తున్నారు, విత్డ్రాయింగ్ దమ్ నౌ. తర్వాత అరౌండ్ 3 o'clock ప్లస్ మైనస్ చెకింగ్ ద ఎగ్జాక్ట్ టైం, క్లోజ్ టు చెక్ ద ఎగ్జాక్ట్ టైం. మాకు ఒక డయల్ 100 కాల్ వచ్చింది that there is an unknown some dead bodies lying here in this area. This area is Penjarla, outskirts ఉంది, Penjarla village, Kotturu mandal. సో దాని ప్రకారం ఇది డయల్ 100 తర్వాత మేము లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఇక్కడ వచ్చారు, లోకల్ పోలీస్ వచ్చి అప్పుడు కూడా మాకు కరెక్ట్గా ఐడెంటిటీ తెలియదు. వీఆర్ చెకింగ్ ఫర్ హిమ్. మాకు ఆ రోజు ఏం క్లోత్స్లో ఉన్నారు, ఎట్లా ఫిజిక్ ఉంది, ఎట్లా ఉంది, మాకు ఇన్ఫర్మేషన్ వీ చెక్డ్ అప్ అండ్ హీ వాజ్ ఫౌండ్ టు బి ద సేమ్ పర్సన్. ముద్దాయి ఉన్నారు, సేమ్ పర్సన్ ఫౌండ్ హియర్. క్లోజ్ టీమ్ వచ్చి మేము చూసారు, అన్ని కలెక్ట్ చేసాము. అతని తర్వాత ఈ పాకెట్స్లో కొన్ని ఐటమ్స్ దొరికింది, ఇప్పుడు జనరల్ ఐటమ్స్ ప్లస్ ఒక సెల్ ఫోన్ దొరికింది. ఇది సెల్ ఫోన్కి కొంచెం చూసాము ఇప్పుడు, జస్ట్ 10 minutes ఐ వాజ్ సీయింగ్ దాట్. ప్లస్ ఇంకా కొన్ని బస్ టికెట్స్ దొరికింది. దాని గురించి ఆ రోజు ఏం జరిగింది, ఇది అయిపోయిన తర్వాత ఇది ట్రావెల్ చేశారా, లోకల్లో ఉన్నారా, వీ హ్యావ్ టు ఎగ్జామిన్. వీ డోంట్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ, మా దగ్గర లేదు. వీ హ్యావ్ టు చెక్ ఇట్ అప్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ప్లస్ ఇది జస్ట్ బాడీ పక్కన ఒక బాటిల్ కూడా ఉంది. ఈ బాటిల్ ఈజ్ వన్ హర్బిసైడ్ బై నేమ్ డిస్ప్లే. ఇట్ ఈస్ వన్ డిస్ప్లే ఇస్ ద నేమ్, పేరు ఉంది, బ్రాండ్ నేమ్. ఇది అబౌట్ 1 liter బాటిల్ ఉంది. సో మేబీ హీ హాస్ కన్జ్యూమ్డ్ ఇట్. మేము ఇది పిఎంఈ కోసం పంపిస్తాము బాడీ, తర్వాత వాళ్ళు కూడా ప్రిజర్వ్ చేస్తారు. సో ఇట్ అపియర్స్ ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ ప్రకారం అట్లా కనపడుతుంది, మేబీ హీ హాస్ కన్జ్యూమ్డ్ దిస్ హర్బిసైడ్. సో దట్ కుడ్ బి ద పాసిబుల్ కాజ్ ఆఫ్ డెత్. తర్వాత ఇది పాకెట్స్ నుంచి 1260 డబ్బులు కూడా దొరికింది. సెల్ ఫోన్ జస్ట్ వీ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఓన్లీ ఓపెన్ గ్యాలరీ, ఇది వేరే ఓపెన్ చేయలేదు. వీ వాంటెడ్ టు చెక్ హిస్ కాల్ డీటెయిల్స్, బట్ యువర్ హరింగ్ కదా, సో వీ వాంటెడ్ టు చెక్ ఇది ఏం యూజ్ చేశారు. బట్ యాజ్ పర్ అవర్ సిడిఆర్ దిస్ ఫోన్ ఈజ్ కరెంట్లీ ఇన్ ద ఎయిర్ప్లేన్ మోడ్. బట్ ఇది గ్యాలరీలో మాకు ఒక జస్ట్ ఫార్చునేట్గా వీడియో దొరికింది. ఈ వీడియో ప్రకారం హీ హ్యాస్ మేడ్ దిస్ వీడియో ఆన్ 10th of July. ఆ ఇన్సిడెంట్కి ముందు ఆ రోజు 4:55 ఈ వీడియో తయారు చేశారు. స్వయంకి వీడియో అతనే మాట్లాడుతున్నారు. 4:55 in the evening before the incident. This video is 2 minutes and 26 seconds video ఉంది. I will play a small portion. It clearly says that he was fed up with all this. అతనికి కొంచెం, so he says that he wanted to commit suicide. ఆ రోజు అతని తండ్రికి కూడా సేమ్ చెప్పారు. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా రాత్రి 11:57 ఫోన్ చేసి కూడా సేమ్ చెప్పారు దట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ వాళ్ళకి ఇష్టం లేదు జీవితానికి, సో he wanted to commit suicide. We will just quickly play this video for you, just for few seconds. You can see, we will play from our hand. ఇంతకు ముందు సార్ డౌన్ కవర్ మొత్తం మీ ఆడియోలో వస్తుంది. అంతా నన్ను లాజ్ చేసి, ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు, నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నాను. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి, నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నాను. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు. దాంతో నన్ను ఎంత మోసం చేసినందుకు అక్షయని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ
ఇంతకు ముందు ఇది పాత హిస్టరీ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తున్నా. 2 weeks కి ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ అయింది. సో హీ హ్యాస్ అటెంప్టెడ్ కమిటింగ్ ద సూసైడ్ లాస్ట్ ఇయర్ ఆల్సో, అప్పుడు అక్టోబర్. తర్వాత ఇది రీసెంట్ గా ఇది మేలో ఇది పోక్సో కేసు బుక్ అయింది. సో అట్ దట్ టైం ఈ తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నాను. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయ్